ఎందుకంటే ఆయన సర్వం చైతన్య స్వరూపుడు, ఆయన ప్రతిబింబం కూడా చైతన్యవంతమే. ఆ వచ్చిన ఆ స్వరూపం అత్యంత సుందరమై వచ్చినటువంటిది. కానీ ఆయన నుంచి వచ్చి వేడుగా ఎప్పుడున్నదో కొంతకాలం కైలాసంలో తిరిగి తర్వాత భూమికి అవతరించవలసి వచ్చింది. ఆ కథ ఆ వచ్చిన వాడే సుందరార్ అని చెప్పబడేటటువంటి వాడు. ఆయన శివుణ్ణి కీర్తన చేసి తిరిగి కైలాసానికి చేరుకున్నాడు. ఆ కథ ప్రధానంగా తిరువారూరుకి సంబంధించింది కనుక ముకుల బింబ ప్రతిబింబిత ముఖస్ఫూర్తయే అని ముకులంటే అర్థం. అక్కడ ఆశ్రయించుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు కోటి మొదలుకుని ఎలాగో మునిపక్ష మృగకీట అదిభక్తి ప్రదక్షిత్తయే జగరాజాయ నమస్తే ఇలాగా ఒక్కొక్కటి కదిలిస్తే ఎన్ని వస్తున్నాయో అర్థమవుతుంది కదా. ఇలా త్యాగరాజ స్వామి వారిపై కీర్తనలు రచించి వల్మీకలింగ అని కూడా వర్ణించారు. అక్కడ ప్రధానంగా పుట్ట ఆకారంలో స్వామివారు ఉంటారు. అలాగే నాగరకండాఖ్య పురాణ ప్రతిపాద్యం అనాట్యం, ఏ పురాణం తనకు ఆధారం కూడా కీర్తనల్లో వివరించి ఆ తర్వాత ఈ త్యాగరాజ క్షేత్రంతోనే బాగా సంబంధం కలిగినటువంటి కీర్తనలు నవావరణ కీర్తనలు. లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి నవావరణ కీర్తనలన్నీ కూడా ఈ క్షేత్రానికి సంబంధించి రచింపబడ్డాయి. అయితే నీలోత్పలాంబ నవావరణ కృతులు అని, కమలాంబ నవావరణ కృతులు అని రెండు రకాలుగా మనకున్నాయి. అయితే నీలోత్పలాంబ నవావరణ కృతులు అనడానికి లేదు, ఎందుకంటే అందులో నవావరణల ప్రస్థానం అంతగా లేదు. కానీ నీలోత్పలాంబ అనేది కూడా తిరువారులో ఉన్న అమ్మవారి పేరే. అయితే శ్రీ విద్యకు సంబంధించిన విషయాలు అందులో రచించారు, అందులో సందేహం లేదని. కాదిహాద్యాది మనోవిశ్వాసిని సామగాన శరకంపిణి అఖిల మహాదుత్త భంజని కోమల కుట భరాంగిణి ముకుంద సోదరి పురాణి నీలోత్పలాంబాం భజరేరే అని నీలోత్పలాంబ కృతులు ఉన్నాయి. కానీ కమలాంబిక కృతులు ఏవైతే చెప్పబడ్డాయో అవి అక్షమైన నవావరణ కృతులు. అందులో కమలాంబికే ఆశ్రిత కల్పలతికి అనే సంబోధనలో మొత్తంగా శ్రీ విద్యా స్వరూపాన్ని చెప్పి సకల లోకనాయికే సంగీత రసికే సుఖవిత్వ ప్రదాయికే సుందరి గతమాయికే అంటే ప్రారంభించబోతూ ఉన్నారు కనుక ఇందులో సంగీత రసికే సుఖవిత్వ ప్రదాయికే అంటే ఆ రెండు ఉంటేనే నేను మొత్తంగా నేను కీర్తించగలనమ్మా, నువ్వు ఇస్తే గానీ అవి రావు అని చెప్పడానికి ఆ రెండు కావాలని సంబోధనలోనే చూపిస్తున్నారు. మీరు చాలా ధనవంతులండి అంటే నా దగ్గర నుంచి వీడికి కావాల్సిన ధనమే అని అర్థమవుతుంది కదా. అలాగే అమ్మవారి దగ్గర సంగీత రసికే సుఖవిత్వ ప్రదాయికే, సంగీత రసికే అంటే సంగీత రసాన్ని తెలిసి ఆస్వాదించే తల్లి అంటే నేను పాడబోయే సంగీతం ద్వారా నువ్వు ఆనందించాలే పాడబోతున్నానమ్మా అని చెప్పడం కూడా ఇందులో ఆంతర్యం. నువ్వు ఎవరు అంటే అక్కచట తపాది వర్ణే, అక్కచట తపాది ఆ అంటే అవర్గం, ఆహా వరకు అవర్గం, కచట తపలు అంటే కాకాగాలు చావ ఇవ మొత్తానికి సర్వవర్ణ స్వరూపుని నువ్వు తల్లి అఖండైక రసపూర్ణి అని చెప్పి నవావరణ కృతులు ప్రారంభిస్తూ కమలాంబా సంరక్షతు మాం కమలా నగర నివాసిని, హృదయమనే కమల నగరంలో ఉండే తల్లి కమలాంబ. దీని పేరే కమలాపురం అంటే అమ్మవారి పేరు మీద వచ్చింది. కమలము అంటే వికసనాత్మకమైన శ్రీచక్రమే, అదే ప్రధాన కమలం. మహాపద్మాటవీ సంస్థ అని చెప్పబడుతున్న తల్లి యొక్క నగరం కనుక ఇది కమలా నగరం అని చెప్పబడుతున్నది. అందుకు అమ్మవారి ఇక్కడ పూర్ణ శ్రీశక్తి స్వరూపంగా గోచరించారు. ఆయనకి శ్రీ విద్యలో నవావరణలు కూడా ఇక్కడ చెప్పి క్షితిపుర త్రైలోక్యమోహన చక్రవర్తిని ప్రకట యోగిని ప్రథమ ఆవరణ అయినటువంటి భూపురం గురించి చెప్తూ అక్కడ దానినే త్రైలోక్యమోహన చక్రం అని అంటారు మొదటి ఆవరణ. అక్కడ అమ్మవారు ప్రకట యోగిని దేవతగా చెప్పబడుతుంది. ఒక్కొక్క ఆవరణలో ప్రధాన యోగులు కొందరున్నారు, అలా 64 కోటి యోగినులు ఉన్నారు ఒక్క 9 ఆవరణల్లో. ఇది మనకి ఖడ్గమాలతో అలవాటు ఉన్నటువంటి వారికి వివరంగా వస్తుంది కనుక వాటికి సంబంధించిన గ్రంథాలు మనకు లభిస్తున్నాయి కనుక ఎక్కువ వివరణ వెళ్లకుండా వాళ్ళని స్మరించుకుంటున్నాం. మనం ఇక్కడ ఎలా నిక్షిప్తం చేస్తున్నారో చూడండి. ఈ కీర్తనలు పాడటం వల్ల యోగిని స్వరూప చైతన్యాన్నంతటి కూడా మనం తెలుసుకుంటున్నాం. క్షితిపుర త్రైలోక్య మోహన చక్రవర్తిని, క్షితిపుర అంటే భూపుర అని అర్థం. క్షితి అంటే భూపుర, చక్రాన్ని అలా చెప్తున్నారు. ఈ భూపుర చక్రాన్ని త్రైలోక్య మోహన చక్రం అంటారు. అక్కడ ప్రకాశించే జగదంబిక యోగిని ప్రకట యోగిని. అక్కడ అనిమాధ్యస్థ సిద్ధులు ఉన్నాయి. అనిమాశక్తి, మహిమాశక్తి, గరిమాశక్తి, అహిమాశక్తి అని చదువుతాం. అందుకే త్రిపురాది చక్రేశ్వరి, అనిమాది సిద్ధేశ్వరి, నిత్యకామేశ్వరి, క్షితిపుర త్రైలోక్యమోహన చక్రవర్తిని ప్రకట యోగిని, సురరిపు మహిషాసురాది మధ్యని అయినటువంటి ఆ జగదంబికని ప్రథమావరణలో అలా కీర్తించి ద్వితీయావరణ సర్వాసా పరిపూరక చక్రం
16 దళాలతో ఉన్నది. అక్కడ అమ్మవారు గుప్తయోగిని దేవతగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. దుర్వాసార్చిత గుప్తయోగిని మన వివరణ రాశారు ఇక్కడ. దుర్వాసులు వారు క్రోధభట్టారకులు అని ఆయన పేరు. అమ్మవారి ఉపాసకుల్లో చాలా గొప్పవారు. ఆర్యా దిశటి అనే పేరుతో మొత్తం శ్రీమన్నగర తత్వాన్నంతటి కూడా అద్భుతంగా రచించినటువంటిది. అసలు లలితా ఉపాసకులు, లలితాదేవి భక్తులు ఆర్యా దిశటి చదివితే మహదానందం పడ్డారు. అందులో మణిద్వీప వర్ణన అంతా చేస్తే ప్రతి ఆవరణంలో ఎందరెందరు దేవతలు ఉన్నారో వాళ్ళందరి గురించి రచించి అమ్మవారి స్వరూపాన్ని భావించి అందరూ లలిత కవచం కూడా నిర్మించి మొత్తం ఆయన ఆ 200 పద్యాల్లో చాలా అద్భుతమైన రచన చేశారు శ్రీ విద్యా విశేషం అంతా. అందుకు ఆయన దుర్వాసాక్షిత గుప్తయోగిని దుఃఖధ్వంసిని. అక్కడ శక్తులు కామాకర్షణ, బుద్ధ్యాకర్షణ, అహంకారాకర్షణ. అందుకే గర్భిత భండాసుర భంజని కామాకర్షిణ్యాది రంజని నిర్విశేష చైతన్య రూపిణి ఉర్వీతత్వాది స్వరూపిణి. ఉర్వీతత్వాది స్వరూపిణి అనడంలో విశేషం ఏమిటి అంటే ఇక్కడ కేవలం శ్రీచక్రాన్ని మాత్రమే కాకుండా ఏదో శ్రీచక్ర నవావరణ పూజలు చేసేవాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే అవన్నీ పాటల్లో పెట్టేశారా అని కాకుండా దీని ద్వారా నీలో ఉన్న ఏ తత్వంతో అనుసంధానించుకోవాలి ఒక్కొక్క చక్రంకి అది. అందుకే ఈ కీర్తనల్లో పూర్ణంగా ఉపనిషత్తత్వం తెలుస్తుంది. అందులో భావన ఉపనిషత్తు అని శ్రీ విద్యకు సంబంధించిన ఉపనిషత్తు. భావన ఉపనిషత్తు నీలో శ్రీచక్రం ఏమిటో చెప్తుంది. అందులో ఉన్న దేవతలందరూ నీలో ఎక్కడెక్కడ ఉన్నారు, అందులో ఉన్న ఆవరణలన్నీ నీ శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి. కనుక ఈ శ్రీచక్రానికి ఈ శ్రీచక్రానికి ఉన్న సమన్వయాన్ని భావించడమే భావన ఉపనిషత్తు. ఆ భావన ద్వారానే అమ్మవారు దొరుకుతారు కనుక భవానీ భావనాగమ్య అని చెప్తారు. అందులో ఆ భావనా సంబంధమైన విషయానికి ఉర్వీతత్వాది స్వరూపిణి అని చెప్పారు. ఇక 3వ ఆవరణ సర్వసంక్షోభిణి చక్రం. దానికి శ్రీ కమలాంబికయా కటాక్షితో వను తృతీయ విభక్తితో రచిస్తున్నారు. విభక్తుల్లో ఎందుకు రచించారో మనం ముందే చెప్పుకున్నాం. మన మాటలు, మన ప్రపంచం అంతా కూడా 8 విభక్తులతోనే కూడుకున్నది. దానికి అతీతంగా ఉండేటువంటి వాగతీత తత్వం 9వ ఆవరణలో ఉన్నది. ఆ తత్వం నుంచి 8 వచ్చే కనుక 8 తత్వముల యందు వ్యాపించింది ఆ తల్లే అని తెలుసుకుని ఆ తల్లి 8 తత్వముల యందు వ్యాపించడమే కాకుండా 8కి అతీతంగా కూడా ఉందని తెలియడమే మొత్తం లలితోపాసన సారాంశం. అందుకే నవావరణల కీర్తనలకు కూడా ఆయన విభక్తులు ఎంచుకోవడంలో అంతరార్థమైంది. ఈ విభక్తులతోనే జాగ్రస్వామాన్ని అర్చించారు, గణపతిని అర్చించారు, గురుభువుణ్ణి అర్చించారంటే అర్థం శ్రీ విద్యా స్వరూపంగానే సమస్త దేవతల్ని భావించారని. ఇది ఆంతర్యం. అది తెలియక ఏదో మన వాళ్ళు ఇప్పుడు చమత్కారాలు చేస్తుంటారు. ఒక ప్రయోగం చేశానంటే నేను విభక్తుల మీద రాశాను, దాని మీద రాశాను అని, వీటి మీద వాటి మీద రాయడం కాదు. ఇది భావించితే అర్థమవుతుంది ఎందుకు రచించారు. అందుకు విభక్తుల ఆరాధన కూడా అక్షరస్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధించడం, భాషాస్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధించడం. ఈ రహస్యం మనకు భాషారూప బృహత్సేన భావాభావ దుగర్జిత అనే నామంలో నిక్షిప్తమై గోచరిస్తుంది. దాన్ని మనం ఈయన ఏ విధంగా భావించారని తెలుస్తుంది. ఇందులో అనంగ కుసుమాధ్యష్ట శక్త్యాకారయ తృతీయావరణలో అనంగరేఖ, అనంగవదన, అనంగవదనాతుర మొదలైన శక్తులన్నీ మనకి చెప్పబడతాయి. అష్టదళ పద్మంతో కూడిన ఆవరణ. అందుకే అనంగ కుసుమ ఆది అష్టశక్త్యాత్మకయ అరుణవర్ణ సంక్షోభణ చక్రాకారయ. ఒక్కొక్క ఇది ఆవరణ కూడా ఒక్కొక్క రంగుతో ఉంటుంది. ఆ వర్ణం కూడా ఇక్కడ చెప్తూ అరుణవర్ణ సంక్షోభణ చక్రాకారయ అనంత కోట్యండ నాయక శంకర నాయికయ అష్టవర్గాత్మక గుప్తధరయ. గుప్తధర యోగిని ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. పరయ అనంగా దుపాసితయ అష్టదళాబ్జస్థితయ ధనుర్బాణధర కరయ దయాసుధా సాగరయ శ్రీ కమలాంబికయ కటాక్షితోహం అని కీర్తించి కమలాంబికాయై కనకంశుకాయై కర్పూర వీటికాయై నమస్తే నమస్తే అని చతుర్థావరణ కీర్తన. కర్పూర వీటికామోద సమాకర్షణ నిరంతర అనే విశేషం ఇక్కడ చెప్పి ఈ అమ్మవారు వాసనాతత్వంగా జగత్తు ఎలా వాసింపజేస్తున్నదో ఇందులో మనకు తత్వం అందుతుంది. అందులో విశేషంగా సకల సౌభాగ్యదాయక చక్రం ఇది. దాన్ని ఎంత అందంగా చెప్పారంటే సకల సౌభాగ్యదాయక అంభోజ చరణాయే అన్నారు. సకల సౌభాగ్యాన్ని ఇవ్వగలిగేటటువంటి పద్మము వంటి చరణములు కలది. ఇది విశేషం. పద్మములు వంటి చరణములు, ఆ చరణాలు చాలు మనకు సౌభాగ్యాలన్నీ ఇస్తాయి. శంకరులు అన్నారు కదా, ప్రధన్యపాణిభ్యాం అభయవర్ధోదయుమే కానీ వాటి ప్రకృతవలాభిత్యమనీయ భయాత్రాతం దాతుం పరమపిత వంచాసమధికం శరణ్యే లోకానాం తవ హితరణావేవ నిపుణం.
అమ్మా నువ్వు 4 చేతుల్లో ఎక్కడ అభయం రాస్తాలు చూపించట్లే. అరుణాం కరుణాతరంగితాక్ష్యం ధృత పాస అంకుశ పుష్పబాణ చాప 4 చేతులు ఎంగేజ్ అయిపోతున్నాయి. వరదహస్తం అభయహస్తం లేదు. మరి నువ్వు నుంచి వరద అభయహస్తాలు ఎలా వస్తాయి అంటే చేతులు దాకా వెళ్ళక్కర్లేకుండా పాదాల దగ్గరికి వస్తే చాలు ఇచ్చేస్తుందిట. అందుకే 2 పాదములు వరద అభయహస్తములా ఉన్నాయి. అందుకు వరద అభయముడే సౌభాగ్యములు కనుక సకల సౌభాగ్యదాయక అంబోజ చరణాయి. అంత విశేషం. అంబోజం అంటేనే ఒక ఆవరణం వికసించినట్టు చక్రం వలె ఉంటుంది. అందుకు అంబోజ చరణం అంటే సౌభాగ్యం అనే ఏ సర్వసౌభాగ్యదాయక చక్రం అనేటటువంటి 4వ ఆవరణ ఉందో అక్కడ వ్యాపించిన తల్లి అనే అర్థాన్ని కూడా మెడిసిన్ చేశారు. భావన శాస్త్రంతో ఎలా మేళనం చేయాలో ఇన్ని కలుపుకోవడం కేవలం టెక్నికల్ నాలెడ్జ్తో కీర్తనలో వాడుకోమన్నారని కాదు. దాన్ని ఎంత భావించాడు, ఎంత ఆరాధించాడు, ఎంత దానిలో లీనమయ్యారు. అందువల్ల ఈ కీర్తనలు పాడితే చాలు అమ్మవారు మొత్తం నవావరణాత్మక మహాశక్తిగా సాక్షాత్కరిస్తుంది. అలాంటి కీర్తనలు అనుగ్రహించారు. అందులో సంక్షోభిణ్యాది శక్తియుత చతుర్థావరణాయ సంక్షోభిణి మొదలైన శక్తులతో ఉన్నది. ప్రకట చతుర్దశ భువన భరణాయ ఇది అర్థం. అక్కడ ఆవరణలో మొత్తం 14 త్రికోణాలు మనకు గోచరిస్తాయి. 14 త్రికోణాలు దేనికి సంకేతం అంటే చతుర్దశ భువన పాలిని శక్తికి సంకేతం. అది గ్రహించు. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఇక్కడ సంప్రదాయ అంతఃకరణాయ సర్వ సంప్రదాయములకు అంతఃకరణమైనది అని దీని ద్వారా మనకు తెలియజేస్తున్నది ఏంటంటే అక్కడున్న యోగిని దేవత సంప్రదాయ యోగిని. అలాగా దీనిలో కలిపారు. అలాగే భైరవరాగంలో పంచమావరణ కీర్తన శ్రీ కమలాంబికాయా అని రచిస్తూ పంచమీ భక్తులు రచించారు. ఇది సర్వార్థ సాధక చక్రంలో ఉన్న తల్లి. దీని శ్రీకర బహిర్దశార చక్రస్థిత. ఇది బహిర్దశార చక్రం అని అంటారు. అందుకే గురుగుహమోదిత సర్వార్థ సాధక పుత్తే అని ఇందులో అనేక రహస్యములు ఉన్నాయనుకోండి. ఎన్ని నాదములు ఉంటాయి, వాటి విశేషములు మొత్తం శ్రీ విద్యకి సంబంధించిన మొత్తం రహస్యాలని 9 కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలు పట్టుకుంటే మరో సౌందర్య లహరి ప్రవచనం అవుతుంది, మరో లలితాశాస్త్ర వ్యాఖ్యానం. అంత నిక్షిప్తం చేశారు. అందుకే శ్రీచక్రోపాసనలు లేకపోయినా ఈ కీర్తనలు పాడుకునే యోగం ఉంటే చాలా భాగ్యం. అదే పెద్ద శ్రీచక్రం. ఎందుకంటే అది పాడుతున్నప్పుడు మనలో కలిగే నాద ప్రకంపనలే మనలో ఒక మహాశ్రీచక్రాన్ని నిర్మిస్తాయి. లేదా అవి వింటున్నప్పుడు మనలో కదిలే నాద ప్రకంపనలే మనలో శ్రీచక్రాన్ని నిర్మిస్తాయి. లేదా అది చదువుతున్నప్పుడు చేసే భావన చాలు. కనుక వీటిని స్తోత్ర రూపంలో చదువుకున్నా మనం ధన్యులమవుతాం. అలాంటి శ్రీచక్ర నవావరణ కృతులు 6వ ఆవరణలో సర్వరక్షాకర చక్రేశ్వరిని, అక్కడ యోగిని నిగర్భ యోగిని అని, అందులో దశ అనేటిది అంతర్దశాల చక్రం కనుక దానికి సంబంధించిన విశేషాలు ఇచ్చారు. అలాగే 7వ శ్రీ కమలాంబికాయాం భక్తిం కరోమి శతకల్ప వాటికాయాం చండికాయాం జగదంబికాయాం అనే దానిలో హ్రీంకార స్వరూపాన్ని భువనేశ్వరి బీజాన్ని నిక్షిప్తం చేస్తూ రచించిన కీర్తన ఇది. ఇందులో ప్రధానంగా అమ్మవారు పరాది వాగ్దేవతారూప వశిన్యా 8 రకాల దేవతలతో ఉంటుంది. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని అనేటువంటి వశిన్యాది వాగ్దేవతలు ఉండేటువంటి చక్రం అది. అది 7వ ఆవరణ. ఇది సర్వరోగహర చక్రం. దీన్ని అష్టత్రికోణ చక్రం అని కూడా చెప్తారు. అక్కడ ఉన్నటువంటి తల్లి గురించి వివరించి కీర్తించి ఆ తర్వాత 8వ ఆవరణలోకి ప్రవేశించినప్పుడు త్రికోణ రూపిణి చక్రం గురించి వివరించారు. అందులో త్రిపురాంబికే బాలాంబికే అనేటువంటి విషయంలో అంతఃకరణేక్షు కాముక శబ్దాది పంచతన్మాత్ర విశిఖ అమ్మవారు పట్టుకున్నటువంటి ఆ ఆయుధముల వర్ణనంతా ఇందులో చూపించారు. రాగస్వరు పాషాఢ్య క్రోధాకారాంకుశజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయిక. ఇది భావనోపన్యం. అమ్మవారు చెరక విల్లు పువ్వుల బాణాలు పట్టుకున్నారంటే చెరక విల్లు మనస్సు, పువ్వుల బాణాలు పంచతన్మాత్రలు ఎక్కడున్నాయి, ఇక్కడున్నాయి. కనుక శరీరం అంతా అమ్మ చైతన్యమే అనేది భావనాపనిషత్తు మనకిచ్చే విషయం. దాన్ని ఇందులో చక్కగా వివరించి లలితా శాస్త్రంలో చెప్పిన కరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనే దాన్ని కరాంగుడి నఖోదయ విష్ణు దశావతారే అనే మాటలో కూడా కీర్తన చేశారు. అటుపై ప్రధానమైనటువంటి ఆ 9వ ఆవరణలోకి ప్రవేశించినప్పుడు శ్రీ కమలాంబా జయతి అంబా జగదంబ అని చాలా అద్భుతమైన వివరణ చేసి శివాకార మంచస్థిత శివ కామేశాంకస్థ శ్రీమాత్రే నమస్తే అనే ఒక చరణం ఇందులో మొదలుపెట్టారు. తద్వారా శ్రీమాత్రే నమః అనే మహామంత్రాన్ని కూడా నిక్షిప్తం చేశారు. ఇందులో సూకరానవత్యార్చిత మహాత్రిపుర సుందరి
అని ఒక మాట పెట్టారు. సూకరానవద్యార్చిత, సూకర అనవద్య అర్చిత. సూకర అంటే వారాహిదేవిని కీర్తన చేయడం జరిగింది. అంటే అమ్మవారికి ప్రధానమైన దేవతలు ఇటు అటు మంత్రిని దేవత, దండనాథ దేవత అని చెప్పబడుతూ ఉన్నది. మంత్రిని, పరిసేవిత, దండనాథ, పురస్కృత లలితా సహస్రంలో మనకు కనిపిస్తుంది. ఈ మంత్రిని దేవతే రాజశ్యామల, ఈ చెప్పబడ్డ దండనాథ దేవతే వారాహి దేవత. వార్తాళి వారాహి అని చెప్పబడుతున్నది. మధ్యలో లలితాదేవి చెప్పబడింది. అంటే మన శరీర చైతన్యం ఏ రెండు విధాలుగా పనిచేస్తుందో ఆ రెండు విధాలు ఈ రెండు. శ్యామలాదేవి సమస్త విద్యాస్వరూపుడు. అందుకు మంత్రిని, మంత్రము అంటే బుద్ధిశక్తి, ఆలోచన శక్తి, మంత్రాంగం వేసేది అంటారు కదా, తద్ అధిదేవత రాజశ్యామల. అందుకు ఆ రాజశ్యామల మాతంగ కన్యాం మనసా స్మరామని దశమహావిద్యల్లో మాతంగీ దేవతగా చెప్పబడేది, శ్రీ విద్యలో రాజశ్యామల. ఈ రాజశ్యామల ఉపాసన వల్ల అద్భుతమైన వాక్శక్తి, అదేవిధంగా సంగీతాది విద్యలు, సమస్త విద్యలు వస్తాయి. అందుకు శ్యామలా దేవతలు చాలా మంది చెప్పబడ్డారు. వీటి సంగీత యోగినులు అని ప్రత్యేకించి చెప్తారు. ఆ యోగినులు సుఖశ్యామల, వీణాశ్యామల ఇవన్నీ చెప్పబడ్డాయి. అవన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయి కనుకనే కామాక్షీదేవికి ముంజేటి చిలుక మనకు గోచరిస్తుంది. ఈ మంత్రిని దేవతే మనకి మధురైలో వెళ్తున్న ఆ తల్లి మీనాక్షీదేవి. అందుకే ఆవిడ ఆ సుఖము పట్టుకుని సుఖశ్యామల స్వరూపం, ఇవన్నీ రహస్యములు. ఇది బుద్ధిశక్తి. మన శరీరంలో బుద్ధిశక్తి బాగా పనిచేస్తే అన్నీ పనిచేస్తున్నాయని తెలుస్తుంది. రెండవది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మన శరీరం అంతా డిఫెన్స్. సైన్యాన్ని నడిపే దండనాథుడు ఎలా ఉంటాడో శరీరంలో మనలో ఉండేటువంటి ప్రాణశక్తి మొత్తం శరీర వ్యవస్థని, బుద్ధిశక్తిని కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకు ఆ ప్రాణశక్తినే వారాహి దేవత అన్నారు. ఈ ప్రాణశక్తి, బుద్ధిశక్తులు ఏ తల్లి వల్ల కలుగుతున్నాయో ఆ మూలమైన ఆత్మ చైతన్యమే లలిత. ఇది ఈ మూడు కలిపే మనలో ఉంటాయి. దాన్ని ఆవిష్కరించుకోవడానికి, ఈ తత్వాన్ని ఆవిష్కరించుకోవడానికి ఉపాసన మనకు చెప్పబడుతున్నది. అందుకే రాకాచంద్రముఖి రక్షిత కోలముఖి అని మరొక కీర్తనలో శ్రీ కమలాంబికే శివే పాహిమా అనే కీర్తనలో మనకి తెలియజేశారు. ఇలాగా వివిధ విధములుగా నవావరణ కృతుల వైభవమైన తర్వాత ఆయన రచించినది పంచభూతలింగ కృతులు. అవి చాలా విశేషం. పంచభూత లింగములు అంటే పరమేశ్వర చైతన్యం 5 భూతముల్లోని కూడా వ్యాపించి ఉంది కనుక 5 భూతముల్లో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని ఎలా ఉపాసించాలో చెప్పేటువంటి క్షేత్రములు మనకి 5 ఉన్నాయి. చూడండి, క్షేత్రముల్లో ఒక్కొక్క దాని వెనక ఎంత జ్ఞానం ఉన్నదో. అందులో పృథివీ క్షేత్రం, పృథివీలింగ క్షేత్రం కాంచీపురం. ఆ తర్వాత జలలింగ క్షేత్రం జంబుకేశ్వరం తిరుచునాపల్లి వద్ద ఉన్నటువంటిది. వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి, అగ్నిలింగ క్షేత్రం అరుణాచలం, ఆకాశలింగ క్షేత్రం చిదంబరం. అందులో ఈ ప్రథమ క్షేత్రమైన కాంచీపురంలోనే ఈయన కొన్ని సంవత్సరాల కాలం ఉన్నారు. అందుకే స్వామిపై అనేక కీర్తనలు ఉన్నాయి. ఏకాంబరనాథం భజేహం అని. అయితే పంచలింగ కృతుల్లో చెప్పబడేది ప్రధానంగా చింతయమాకందమూలకందం, చిత్తశ్రీ సోమాస్కందం. అక్కడ కూడా సోమాస్కందం కనిపిస్తుంది. అలా ఏకాంబర తరువాస గురించి తెలియజేశారు. ఆనంద నగర ప్రకాశం అని విశేషించి చిదంబర స్వామిపై కీర్తన, అరుణాచలేశ్వర కీర్తన, ఇలా పంచలింగ కృతుల మీద కూడా రచన చేశారు ఈయన. అలాగే కాశీ విశ్వేశ్వర కృతులు అని చాలా ప్రసిద్ధి పొందిన కృతులు ఉన్నాయి. అయితే ఈ కాశీ విశ్వేశ్వర కృతులు మాత్రం ఆయన కాశీలో రచించినవి అని చెప్పడం. కాశీలో రచించినవి కొన్ని ఉన్నాయి. అది కాకుండా కుళక్కరై అనే ఒక ప్రాంతం ఉన్నది. అది ద్రవిడ దేశంలో ఉన్న కుళక్కరై. దాన్ని గర్త తీరము అని కూడా అంటారు సంస్కృతంలో. గర్తపురము అని, గర్త తీర ప్రాంతము అని. అక్కడ శివుడు కాశీ విశ్వనాథుడు. కాశీ రెప్లికా అంతా అక్కడ ఉన్నది. కాశీలో చెప్పబడ్డట్టుగా విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ వీళ్ళందరూ ఉన్నారు. ఆ కారణం చేత ఈయన కాశీ కీర్తనలు చెప్పబడేవి కుళక్కరైలో ఉన్నటువంటి శివుడిపై రచించినవి. దానికి ఆధారం కాశీ విశ్వేశ్వర ఏహి మాంపాహి కరుణానిధే సన్నిధేహి ముదందేహి కాశీక్షేత్ర సదృశ అధిక ఫలద. కాశీక్షేత్రంతో సమానమైన లేదా అధికమైన ఫలమిచ్చువాడ గర్తతీరవాస భక్త విశ్వాస కాశీ విశ్వేశ్వర అని చెప్పి భవరోగహర చతుర వైద్యలింగ విభో అన్నారు. వైద్యలింగాన్ని ఎందుకన్నారు అంటే వైద్యలింగ మొదలయ్యారని ఆయన ఏమైనా కీర్తనలు చెప్పరా నా మీద అన్నట్టు. నీ మీద నేను ఎందుకు చెప్తానయ్యా అన్నాడు. నిన్ను పరమేశ్వరుడు రక్షించమని ఏదైనా కావాలంటే చెప్తానని ఈ వైద్యలింగ అని ఒక మాట అక్కడ వేశారు. కానీ ఆ శివుడిని సంబోధిస్తున్నట్టే చెప్పారు.
ఇలాగా గర్తతీర్థ శంభో అని. పైగా ఆ వైద్యలింగాన్ని వీడికి ఉద్దేశించి రాయడమే కాదు, అక్కడ ఒకనొక భక్తుడు కుష్ఠరోగాన్ని కూడా స్వామి పోగొట్టాడు ఐతిహ్యాన్ని కుష్ఠరోగాపహ గర్తతీర్థ శంభో అని కీర్తనలో చెప్పారు. ఈ కాశీక్షేత్ర కృతుల్లోనే అన్నపూర్ణే విశాలాక్షి, అఖిల భువన సాక్షి కటాక్షి, పాయసాన్నపూరిత మాణిక్య పాత్ర హేమదర్భి విధృతకరే అనేటువంటి ఒక అత్యద్భుతమైన ప్రసిద్ధి చెందిన కీర్తన మనకు తెలుస్తుంది. ఇందులో విశేషంగా ఈ కాశీక్షేత్ర కృతుల్లో సంగీత పరంగా కానీ సాహిత్య పరంగా కానీ ఉదాత్తమైన ఒక మహావిశ్వరూపాన్ని చూపించే కీర్తన ఉన్నది. దానిని చతుర్దశ భువన రాగమాలిక అంటే 14 రాగాలతో అది రచించాడు ఆయన. రాగమాలిక. ఆ రాగ ముద్రలు కూడా చాలా వాటిలో మనకు వస్తుంటాయి. 14 రాగాలతో ఆ కీర్తనంతా చేశాడు. అయితే చతుర్దశ రాగమాలిక అంటే సరిపోతుంది, కానీ చతుర్దశ భువన రాగమాలిక అన్నారు. ఇది చాలా విశేషం. అంటే మన సంగీతాన్ని మన టాలెంట్ చూపించే ప్రక్రియగా కాకుండా ఈశ్వరోపాసనగా వాడితే ఎలా చూపిస్తాం, ప్రతిభ చూపించద్దని కాదు, ప్రతిభ పరమేశ్వరమయంగా చూపించాలి. అది వాళ్ళు చేసిన విషయం. ఈ చతుర్దశ రాగాలు చేసిన చతుర్దశ రాగాలతో రాగమాలిక రచించారని చెప్పడానికి ఉద్దేశం కాదు, రాగమాలిక అన్నారు ఇక్కడ. వీటన్నిటినీ విడివిడిగా చూడడం కాదయ్యా భువనాలన్నీ. మాలను విడివిడిగా చూస్తామా? మాలనంతటినీ కలిపి ఒకటా చూడాలి. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. అలాగే చతుర్దశ భువనాలనే మణులన్నింటిలో ఎవడు సూత్రములే వ్యాపించి నడిపించి దీనికి మాలికగా ఏర్పాటు చేశాడో, మాలిక అనడంలోనే ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్షన్ ఉంది సృష్టిలో ప్రతి భువన భాండానికి కూడా. అలాగే 14 భువనాలలో వ్యాపించిన ఈశ్వరుడు విశ్వనాథుడు. అంటే విశ్వనాథ అనే శబ్దం విశ్వమనునాథుడు. విశ్వం చతుర్దశ భువనాత్మకం. అందుకు చతుర్దశ భువనాత్మకుడైన విశ్వనాథుడిని చతుర్దశ భువన రాగమాలతో చిత్రించారు. ఎంత ఔచిత్యం చూడండి ఇక్కడ. మరో విశేషం ఏమిటి అంటే ఈ చతుర్దశ భువనాలలో నాగస్వరూపుడే వ్యాపించాడు. అందుకు అది రాగమాలిక చేశాడు. ఇలాగ చతుర్దశ భువన రాగమాలికని కీర్తన చేసి శ్రీ విశ్వనాథం భజేహం చతుర్దశ భువన రూప రాగమాలికాభరణం. అంటే సంగీత యోగి గనక విశ్వం సంగీతంగా కనిపించింది. ఇది ఎవరి సంగీతం? ఈశ్వర సంగీతం. విశ్వమంతా విశ్వనాథుని సంగీత స్వరూపం అని గోచరింపజేసుకున్నవాడి చతుర్దశ భువనాలలోని స్వామి సంగీతాన్ని దర్శిస్తూ తరణ అంతఃకరణం శితజన సంసార భీత్యాపహం ఆధ్యాత్మికాది తాపత్రయ మనోభీత్యాపహం శ్రీ విశ్వనాథం భజేహం శ్రీ విశాలాక్షి గౌరీశం సకల నిష్కల రూప సచ్చిదానందమయం చిత్ర విశ్వ నాటక ప్రకాశం జగత్ ప్రకాశ భాస్కర శశాంత కోటి కోటి ప్రకాశం గోవిందాది వినుత గౌళాంగం క్షీర కుందేందు కర్పూరాది విజయ భసితోద్ధూత గౌళాంగం గురుగుహ సమ్మోహనకరలింగం పంచీకృత పంచమహాభూత ప్రపంచాతి మోహనకరలింగం శ్రీ విశ్వనాథం భజేహం. ఈ కీర్తనతో చతుర్దశ భువనాల్లో ఉన్న స్వామి యొక్క విశ్వరూపం మనకి గోచరిస్తుంది. విశ్వరూపుడే విశ్వనాథుడు అని తెలిసి విశ్వనాథేన రక్షితోహం అనుకుంటాం మనం అని వివరించి ఈ కాశీక్షేత్రం సంబంధించినదే స్వామికి మోక్షం ఇచ్చినటువంటి అన్నపూర్ణమ్మ యొక్క నివాసం కూడా. అందుకే చివరి కీర్తన ఏహి అన్నపూర్ణే సన్నిధేహి సదాపూర్ణే పూర్ణే ఏహి అన్నపూర్ణే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అన్నట్లుగా ఆ తల్లి యొక్క వర్ణన చేసి షట్త్రింశత్తత్వ వికాసిని సువాసిని భక్త విశ్వాసిని చిదానంద విలాసిని. ఇది కదా ఆఖరి కృతి కావలసినది, అదే కదా ఆ చిదానంద ప్రయోజనం కోసమే రచించి ఏహి అన్నపూర్ణే అనే కీర్తన పూర్తి చేశారు ఆయన. ఇది చివరిగా రచించిన కీర్తన కనుక ఈ ప్రవచనాన్ని కూడా చివరిగా మనం చెప్పుకున్నాం. కొన్ని క్షేత్రకృతుల్ని తారీపులాకంగా వివరించడం జరిగింది. దీని ఆధారం తీసుకుని పరిశీలిస్తే అనేక రహస్యాలు తెలుస్తాయి. మరి ఎలా పరిశీలించాలో చెప్పడానికి కొన్ని తెలియజేసుకున్నాం. ఇలా మనం పరిశీలిస్తూ పోతూ ఉంటే ఎంతకాలమైనా గుర్తుని క్షేత్రయాత్రలు చేస్తూ ఉండొచ్చు. కేవలం దీక్షితుల వారి క్షేత్రాలని కృతులను పట్టడం. ఇప్పుడు ఈ కృతులు వింటూ ఆ పరమేశ్వరుని భావన చేస్తే చతుర్దశ భువనాలు మనం తిరగం. చతుర్దశ భువనాలే విశ్వేశ్వరుని క్షేత్రం అనేటువంటి ఎరుక కలిగించడమే దీక్షితుల వారి క్షేత్రకృతుల యొక్క ప్రయోజనం. ఇలాంటి ఆ క్షేత్రకృతుల సమీక్ష అందినంత మేరకు, కాలం అనుమతించినంత మేరకు ఈ 3 రోజులు చేసే అవకాశం
మనకి అందజేసినటువంటి వారు సద్గురు శివానందమూర్తి గారు. ఎందుకంటే ఈ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమం. దీనికి స్థాపకులు నిర్వాహకులు కూడా సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు. అయితే ఇది కావాలి అని అడిగిన వారు వేరు. అప్పుడు దీన్ని అంగీకరించడం జరిగింది. కానీ దీనికి వేదన మాత్రం గురువుగారు ఇచ్చారు. ఇక్కడ ఒక విశేషం ఏంటి అంటే గురువుగారికి ఒక వేదన ఉన్నది. అదేమిటంటే ద్రవిడ దేశంలో సంగీతం పట్ల ఉన్నటువంటి ఆధారం ఆంధ్రదేశంలో కరువు ఉంది. చాలా చూస్తూనే ఉన్నాం. ఎదురుగా దీక్షితుడు వారి రచన కానీ ఎంతమంది ఎంత పరంపరగా వచ్చి ఉన్నారో కూర్చొని, అయినా సరే ఓపికగా ఇంతవరకు కూర్చున్న చాలా మంది భక్తులకు నమస్కారం. ఇది ఆంధ్రదేశంలో సంగీత సాహిత్యాలకు ఉన్నటువంటి పెద్ద ఆదరణ. ఇలాంటి చోట అసలు సంగీత సాహిత్యాల పట్ల ఆదరణ కలిగించాలని ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ అని కూడా స్థాపన చేసి ఆయన, ఎందుకంటే సంగీత సాహిత్యాల వల్లే సనాతన ధర్మం బ్రతికింది ఈ దేశంలో అని తెలిసిన మహానుభావులు కనుక ఆయన ఈ కార్యక్రమానికి తమ యొక్క సంస్థ ఆధ్వర్యంలో అనుమతి ఇచ్చినందుకు గురువుగారు ఎందుకు చేశారో మనకు అర్థమైంది. అయితే ఇది ఏర్పాటు చేసిన వారిలో ప్రధానంగా అనేక మంది సంగీత విద్వాంసులు ఇక్కడ ఉన్నారు. వారిలో శ్రీమతి ఉమాదేవి గారు, ఆ తల్లి ఈ దీక్షితుల శస్త్రచిత్రులు కావాలని అడిగి ఇక్కడ 3 రోజులు ప్రవచన ఏర్పాటు చేశారు. అయితే ఆమెకు మేనమామ గారైనటువంటి దివాకరుని ప్రభాకర్ శర్మ గారు ఇక్కడే ఉన్నారు. వారు అన్నయ్య గారు దివాకరుని వెంకటరమణారావు గారిని ఏలూరులో ప్రసిద్ధమైన ఆడిటరు, గొప్ప సనాతన ధర్మ ప్రచోదకులు, ప్రేరకులు, సంస్థాపకులు. వారి యొక్క చైతన్యాన్ని వారి తదనంతరం వారి పుత్రులు కూడా వ్యాప్తి చేస్తున్నారు. వారి సోదరులు రామునికి లక్ష్మణుల వలె ఈయన ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నటువంటి వారు. అంతేకాదు ప్రధానంగా సంగీత విద్వాంసులు వారు. అది విశేషం. ఆయన రాగాలలో గ్రహభేదాలను అపూర్వమైనటువంటి సంగీత సంకేత విచార గ్రంథాన్ని రచించి స్వాతి తిరునాళ్ళు కీర్తనలు ఏవైతే ఉన్నాయో తెలుగు వారికి అందజేయడానికి ఆ సంస్కృత భాషలో నాగర్లిపిలో ఉన్న వాటిని తెలుగులో ట్రాన్స్క్రైబ్ చేసి కూడాను ఆయన అందజేశారు. సంగీత రహస్యాలు తెచ్చినటువంటి వారు ఈ దీక్షితుల యొక్క సాహిత్యంపై కావాలని అడిగితే ఆ సముద్రాన్ని ఎంత వహించగలం, కానీ స్మరించే అవకాశం ఉంటుందని నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు. ఈ 3 రోజుల పాటు ఇంత చక్కటి రసజ్ఞులైన వారు ఏర్పాటు చేశారు. ఈ సభ ఈ 3 రోజులు ఎంత తృప్తి కలిగించిందో చెప్పడం. తనివి తీర ఆ ప్రశాంత రమణీయమైన ఆ అద్వైతత్వ విభాషితమైన వేదాంతత్వ ప్రకాశకమైన సమస్త దేవతాతత్వాన్ని గోచరింపజేసేటువంటి దివ్య కృతిని ఆస్వాదిస్తూ ఎన్ని క్షేత్రాలు తిరిగేమో ఈ 3 రోజుల్లో. అది ఈ 3 రోజులు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి యోగం అని చెప్పాలి. వారి సమస్త క్షేత్రాల్లో తిరగడం, ఆ దేవతను దర్శించడం, ఆ దేవతల అనుగ్రహం పొందడం, ఇంత జరిగింది మనకి. అయినా ఇంకా ఎంతో ఉందన్న విషయం తెలుసుకుని ఇక్కడితో ముగిస్తూ అందరికీ కృతజ్ఞతలు ముఖ్యం. విన్నవారు ఉంటేనే వినిపించేవారు, చెప్పేవారు ఉంటారు కనుక రసజ్ఞులు, ఈశ్వర స్వరూపులైన మీ అందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ స్వస్తి. సర్వం శ్రీ రామసదాశివ చరణారవిందార్పణం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.
శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ముత్తుస్వామి దీక్షితుల క్షేత్రకృతుల విశేష వివరణ మహాయజ్ఞంలో నేటి పూర్ణాహుతి వచ్చింది. ఈ బ్రహ్మానందాన్ని యజ్ఞఫలంగా స్వీకరించే ప్రప్రథమంగా ఈ యజ్ఞ ప్రేరణ కలిగించిన శ్రీమాతకు సదాశివునకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకున్నాం. ఇంతటి అపార సంపదను అందించిన మహావాగ్గేయకారుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారికి ఆజన్మాంతర కృతజ్ఞులు. సాక్షాత్తు షణ్ముఖుడి దీక్షిత కృతి వివరణ చేయబోనగా ఆ సంకల్పానికి సాంబశివుడు క్రియారూపం ఇచ్చినట్లుగా సద్గురు శ్రీ శివానందమూర్తి గారు వారి సనాతన చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయాన్ని ఆశీస్పూర్వకంగా అందించారు. వారికి కృతజ్ఞతాపూర్వక సాష్టాంగ నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంత ప్రశాంతంగా వైభవవేతంగా నిర్వహించుకోవడానికి అనువుగా ఈ ప్రాంగణాన్ని ఉచితంగా ఇచ్చి తగిన వసతి సామగ్రిని సమకూర్చిన అమ్మ సంఘం యాజమాన్యానికి, కార్యదర్శికి, భాస్కరరావు గారికి, వారి సిబ్బందికి, ఇంకా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందజేసిన సంఘ సభ్యులు శ్రీ సాయోజీరావు గారికి అనేక కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. సంగీత సాహిత్యానురక్తులు శ్రీ దివాకుని వెంకట ప్రభాకర్ శర్మ గారు ఈ 3 రోజుల యజ్ఞ సంధానకర్తలు. వారికి, వారి సతీమణి శ్రీమతి రాధమ్మ గారికి ప్రత్యేక వినమ్ర ప్రణతులు. కోరిన వెంటనే ఎంతో దయతో అంగీకరించి ఈ 3 రోజుల యజ్ఞానికి యజ్ఞపురుషుడై ఆ గురుగుహుని ఆశీ ప్రసాదాన్ని యజ్ఞఫలాన్ని అందించిన పురాణ సమన్వయ మనందరి తరఫున ప్రత్యేక ఇంకా ఈ కార్యక్రమం వేరుగా జరగడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక విధాలు అందించిన అనేక మంది వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి లైటింగ్, మైక్ సిస్టమ్ మొదలైనవన్నీ నమ్మకొచ్చిన వారందరికీ, టెంట్ హౌస్ వారికి, వీడియో గారికి, రాయి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్థలం శ్రీ పరమేశ్వరాలను సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరూ దయచేసి కూర్చుని అంతా పూర్తయ్యే వరకు ముందు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. గురుదక్షిణ సమర్పించదలిచిన వాడిని హిందీలో సమర్పించాల్సింది. రామయోగం షణ్ముఖ శర్మ గారిని గౌరవించడానికి సద్గురు శివానందమూర్తి గారి అనిల్ శ్రీ బసవరాజు గారిని, అమ్మసంఘం సభాధ్యక్షులు శ్రీ సాయోజీరావు గారిని, శ్రీ దివాకర్ని ప్రభాకర్ శర్మ గారిని, శ్రీ జ్యోతి రాధాకృష్ణ గారిని, చిరంజీవి సాయి వేణుగోపాల్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారి పరంపరలోని గౌతమన్ అయ్యర్ గారు వారు ఇక్కడికి విచ్చేశారు. మన అదృష్టం కొద్ది వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక స్వస్తి వచనం చెప్పేసి కాంచి కామకుంటికి తరువాత ప్రారంభిస్తాను. మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. స్వస్తి శ్రీ మదకిల భూమండలాలంకార శ్రేష్ఠ కోటి దేవతా సేవిత శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ హస్తిగిరినాథ సాక్షాత్కార పరమాధిష్టాన సత్యవృత నామాన్విత శ్రీ కాంచీ దివ్య క్షేత్రే శారదామల స్వస్థితానాం అతులిత సుధారత మాధుర్య కనకాధన మాదిని మల్లికా మాలికా నిత్యంత మకరంతోరి సౌవస్తిక వాగ్నికుంభ విజృంభణానంద మనిషి మండలానాం అనవజేత విశ్వ వినోపరసికానాం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీనాం శ్రీ జయేంద్ర సరస్వతీ పాదుకానాం శ్రీ శంకర వీరేంద్ర సరస్వతీ పాదుకానాం చంద్రనిలో కాంచనీబంధం నమస్కుర్మః. త్యాగరాజ స్వామి వారు
మొత్తం మొదలో ఒకటే ఒక్క తమిళ పాట మాత్రమే పాడాలి, బాకీ మొత్తం తెలుగుదే అనేది. మొత్తం ముత్తుస్వామి దీక్షల వారు మొత్తం సంస్కృతం. ముత్తుస్వామి దీక్షలో కామాశాస్త్రి, త్యాగరాజ స్వామి వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే పీరియడ్లో సిల్వా రూట్లో జన్మించారు. I am from Muthuswami. I am very proud of saying that I am from Muthuswami Diksha family. And we are in Hyderabad from 1950. We came from Silvaru to Hyderabad in 1950. Before that we were in Kashi. We were in Kashi and Allahabad for 9 years. ఇప్పుడు కూడా నేను ప్రతి నెల అమావాస్య నాడు కాశీలో ఉంటాను, పౌర్ణమి నాడు రామేశ్వరంలో ఉంటాను. 6 months ఆయన పెడాలిసిస్ టైం కాబట్టి 6 months నుంచి వెళ్ళలేదు. ప్రతి అమావాస్య నాడు కాశీలో అన్నపూర్ణి గుడిలో అన్నదానం జరిపించి, అంటే నా డబ్బుతోని కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు డబ్బు సహకరించి చేసే ప్రతి అమావాస్య నాడు కాశీలో అన్నదానం జరిపించి, రామేశ్వరంలో ప్రతి పౌర్ణమి నాడు అక్కడ కూడా చేస్తున్నాం అన్నమాట. మీకు ఒక మాయామాల గౌడలో ఒక విశ్వస్వామి చేసిన కీర్తన పంచుతాను. మాయాతీత స్వరూపిణి నన్ను బ్రోవ మగా త్రిపుర సుందరి శంకరి గౌరీ. మాయాతీత స్వరూపిణి మాయా మానవ గౌడ దేశమున మహిమగణతో గణసురీశ్వరి కాలముని గౌరి కాంతాశ్వరి కేయవనమునా గురుకుగ స్వామి నేయు మాయాతీత స్వరూపిణి. Because I am not well from last 6 months, I am not able to speak properly. ఫస్ట్ ఆ కమలాంబిక కమలాలయం అంటే మన హుసేన్ సాగర్ లాగా అది ఎలాగంటే 7.5 acres తిరువారూరులో త్యాగరాజ స్వామి గుడి 7.5 acres. ఆ కమలాలయం 7.5 acres. తమిళ్లో ఏమంటారు 5 వేలి అంటారు. ఒక వేలి ఈక్వల్ టు 1.5 acres. கண்டேன் கமலாலயம் திருவாரூரில் வாழும் தியாகே தரிசனம் கண்டேன் கமலாலயம் ஜெகமெங்கும் புகழ் பெற்ற தியாகே தரிசனம் ஜென்ம சாபயம் பாப விமோசனம் தேவி கமலாம்பாள் பத தரிசனம் செவித்த பேருக்கு ஜென்ம சாபல்யம் கண்டேன் கமலாலயம். சுற்று பிரகாரத்தில் கல் தேரின் அழகும் சுந்திரமூர்த்தி நாயன்மார் கோவிலும் சுற்று 63 வச்சித்திட எண்ணும் கடங்காத சிவலிங்க தரிசனம் கண்டேன் கமலாலயம். சந்திய காலத்தில் தனி பிரகாரத்தில் சகஸ்ரநாமார்ச்சனை செய்திட சகல பேரும் வந்து வணங்கிட சக்தி பஞ்சாமரம் கற்பூர ஆரத்தி கண்டேன் கமலாலயம். திருவாரூரில் வாழும் தியாகே தரிசனம் கண்டேன் கமலாலயம். ఈశ్వర సంకల్పం ఉంటేనే ఇలాంటి సభలు జరుగుతాయనడానికి ఇది ప్రత్యేకమైన నిదర్శనం. ఆశ్చర్యకరంగా వీరు ఇక్కడ ఉన్నారన్న విషయం తెలియడం ఈ సందర్భంలో జరిగింది. ఇది కూడా చాలా కాకతాళీయం కాదు, దైవికంగా జరిగినటువంటి విషయం. ఈ విషయంలో సహకరించినటువంటి వారు శ్రీ కాజ నరసింహం గారు, మా ఆప్తమిత్రుడు. దీక్షితుడు వంశపరంపరని ఇక్కడ తలచుకున్నాం. అలాగే సద్గురు శివానందమూర్తి గారు సాక్షాత్ శివస్వరూపుడుగా మనం పూజించేటటువంటి గురువు గారు, వారి పుత్రుడు గురుపుత్రుడు కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఇటువంటి ఈ సంవత్సరంలో దీక్షితుల వారి అనుగ్రహాన్ని మనం పొందుతున్నామంటే అది సాక్షాత్తు ఆ పరమేశ్వరానుగ్రహం పొందినట్లే. అందుకు ఇదంతా కూడా ఆ సుబ్రహ్మణ్య సంకల్పం వల్ల జరుగుతున్నదనే భావన మనకి కలుగుతుంది.
సర్వం సుబ్రహ్మణ్యార్పణ. Bye.